చూపించమంటున్నారు కదా, మనం రెగ్యులర్గా సాంబార్ని చేసుకుంటూనే ఉంటాము. ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సాంబార్ చేసుకున్నట్లయితే సాంబార్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు కందిపప్పుని తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని 3 కప్పుల వాటర్ని వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. పప్పు కొంచెం నానిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా నూనెను వేసి కుక్కర్లో కానీ లేదా స్టవ్ మీద కానీ పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది. పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో కానీ లేదా గరిటెతో కానీ మ్యాష్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వాటర్ వేసి నానపెట్టుకోవాలి. సాంబార్లోకి చింతపండు రసం ఎక్కువే పడుతుందండి, అందుకని కొంచెం ఎక్కువ చింతపండుని నానపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద సాంబార్ క్వాంటిటీకి తగ్గట్టు ఒక గిన్నెని కానీ లేదా ఒక కుక్కర్ని కానీ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసి ఇందులో తాలింపు వేసుకోవాలి. 1